యాగము అర్పించువాడు మహిమ మహిమ నన్ను నన్ను మహిమపరచుచున్నాడు. మహిమపరుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనము మహిమ చెల్లించాలి. ఆమేన్. ఆమేన్. తర్వాత నేను నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. ఆమేన్. 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 మార్గము సిద్ధపరచుకొనును. ఆమేన్. రక్షణ ఆమేన్. రక్షణ కొరకు మార్గం సిద్ధపరచు. ఒకటి స్తుతి యాగము చేయాలి. స్తుతి యాగము చేయాలి. ఆయనకు మహిమ చెల్లించాలి. మహిమ చెల్లించాలి. మూడవది మహిమ మార్గము సిద్ధపరచుకోవాలి. రక్షణ మార్గమును సిద్ధపరచు. మార్గము సిద్ధపరచుకొనెను. ఆమేన్. హల్లెలూయా. ఒకటి స్తుతి యాగము, 2 అర్పించువాడు నన్ను మహిమపరచు. తర్వాత మార్గము సిద్ధపరచుకుంటుంటాడు. ఆమేన్. కీర్తనలు 62:7 నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. ఆమేన్. నా మహిమకు దేవుడే ఆధారము. ఆమేన్. మహిమపరచుచున్నాడు. ఆమేన్. ఆమేన్. ఏం చేయాలి? యెహోవాను మహిమపరచాలి. ఏం చేయాలి? మహిమపరచువాడుగా ఉండాలి. తర్వాత ఇతను ఏం చేయాలి? ఆయన రక్షణ కొరకు ఆయన మహిమ దుర్గము, నా ఆశ్రయము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని వందే ఉన్నది. ఆమేన్. ఇక్కడ కూడా ఏమన్నాడు? మహిమ మహిమ, ఆయనకు మహిమ. ఆమేన్. 68:34 దేవునికి బలాతిశయమును ఆరోపించుడి, మహోన్నతుడైన ఆయన ఇశ్రాయేలును ఏలుచున్నాడు, అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. ఆమేన్. మహిమోన్నతుడు ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు, అంతరిక్షమున ఆయన బలాతిశయము ఉన్నది. ఆమేన్. ఆయన బలాతిశయమున్నది. ఒకటి మార్గము సిద్ధపరచుకొనెను, దేవుని యందే ఉన్నది. నా ఆశ్రయము యెహోవాయే. 3 అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. ఆమేన్. హల్లెలూయా. 70:4 నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని ఎల్లప్పుడూ పలుకుచుందురు గాక. ఆమేన్. హల్లెలూయా. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించును గాక. ఆమేన్. కాబట్టి రక్షణను ప్రేమించు వారందరూ కూడా దేవుడు మహిమపరచబడును. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మహిమ పరచుబడును గాక. దేవుడు మహిమ పరచుబడును గాక అని
నిత్యమును చెప్పుకొందురు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా 72:19 ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడును గాక. ఆయన మహిమ గల నామము నిత్యము నిత్యము స్తుతింపబడును గాక. నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమేన్. ఆమేన్. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఇంకా మనము ఇప్పటి వరకు కూడా పాత నిబంధనలో మనము తెలుసుకుంటున్నాము. ఆమేన్. ఆమేన్. మార్గము సిద్ధపరుచుకోవాలి. తర్వాత నా ఆశ్చర్యము దేవుని యందేమున్నది, ఆయన బలాతిశయము ఉన్నది, అంతరిక్షంలో ఆయన బల అతిశయం ఉన్నది. తర్వాత దేవుడు మహిమ పరచుబడునుగాక. ఆమేన్. ఆమేన్. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉన్నది. సర్వభూమియు ఆయన మహిమతో నిండబడి ఉన్నది. దాని ఆ మహిమలో మనము కూడా ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు రోమీయులకు రాసిన 5:2 మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఆమేన్. ఆమేన్. ఆయన మహిమ గల నామము సర్వభూమి ఆయన మహిమతో సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉన్నది. నిండి ఉన్నది. ఆమేన్. 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 అట్లా మనము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన మనము విశ్వాసం వేరే వాడు కాదు, మనము ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి మనము విశ్వాసం ఉంచినటువంటి వారు. కాబట్టి విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి దేంట్లో కృపయందు ఆయన కృపలో విశ్వాసము వలన ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. అందులో నిలుచుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఆమేన్. నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము ఆయన ద్వారా మనము విశ్వాసము కలిగినటువంటి కృపయందు కృపలో ప్రవేశించబడ్డాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము ఏం చేస్తామంటే రోమీయులకు 6:4 కాబట్టి తండ్రి మహిమ వలన తండ్రి యొక్క మహిమ వలన అంటే మహిమ అసలు బైబిల్ మొత్తం కూడా మహిమ అని చెప్పబడుతున్నది. అవునా కాదా? కాబట్టి ఆయన యొక్క మహిమ, తండ్రి మహిమ, కుమారుని మహిమ, తండ్రి యొక్క మహిమ, తర్వాత
కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ. మహిమ. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో ఆమేన్ అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్తం వలన మరణములోను పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆమేన్. మనమంతా కూడా బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. ఆమేన్. ఆమేన్. కాబట్టి తండ్రి యొక్క మహిమ. ఆమేన్. మృతుల నుండి యేసుక్రీస్తు ఎలాగూ లేపబడెను. ఆమేన్. కాబట్టి ఆమేన్. హల్లెలూయా. మరి రోమీలకు రాసిన పత్రిక 7:20-22 దాకా చదవచ్చు. 20 నుంచి 22 వరకు. నేను ఇచ్చింపని దాన్ని చేసిన ఎడల నేను చేయనది 8 రోమీలకు 8:20-22. ఓకే. ఏలయనగా సృష్టి క్షయాధీన దాస్యములో నుండి విడిపింపబడి సృష్టి క్షయాధీన దాస్యము నుండి విడిపింపబడి లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోబు మహిమగల స్వాతంత్రము. ఆమేన్. దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా మాయకు లోపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఆమేన్. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైనది, దాస్యములో నుండి విడిపింపబడిన దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును పొందుదునను నిరీక్షణ గలదై. అక్కడ దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం. మహిమగల స్వాతంత్రము పొందుదమని నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక. కాబట్టి వాళ్ళు పాత నిబంధన గ్రంథములో వాళ్ళు మార్గము సిద్ధపరుచుకున్నారు. అట్లానే నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. అట్లానే అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. మరియు నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అందరూ. అట్లానే సర్వభూమి ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆయన మహిమతో నిండుకున్నది. ఇక్కడ ఏలైనగా సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉన్నది. సృష్టి సర్వభూమి దేవుని మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఏలైనగా సృష్టి క్షయాధీన దాస్యము నుండి విడిపింపబడి దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును పొందుదను అనుకుని
స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా మాయకు లోపరచబడాడు. ఆమేన్. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి మనము ఆయనకి ఎప్పుడు కూడా స్తుతి యాగం చేయాలి. మహిమపరచబడును గాక అని పలకాలి. మహిమ ఎప్పుడు మహిమ చెల్లించాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తుందాము. మహోన్నతుడా, ఎవరైనా ప్రేరేపణ కలిగి ఉండి ఒక్కరు ప్రార్థన చేయవచ్చు. తర్వాత సిస్టర్ గారు ప్రార్థన చేయండి బ్రదర్. ఆగం ఒకరు ప్రేరేపణ చేయాలి. ఆ వ్యక్తి తండ్రి ఈషా ప్రార్థన చేయము. నేనా బ్రదర్? చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా, మేము నిత్యము మీకు స్తుతియాగం అర్పించినప్పుడు మేము మిమ్మల్ని మహిమపరచుచున్నామని, అలాగే మా యొక్క రక్షణ మార్గమును మేము కనపరుచుకున్నట్లుగా తండ్రి, నీవు మా రక్షణ మార్గం కనపరుచుకుని మార్గాన్ని ఏర్పరచుకుంటున్నామని మీరు సెలవించిన మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. ప్రభువా, మీరే ఆధారమయ్యా. మా బలమైన ఆశ్రయదుర్గం మీరై ఉన్నారు తండ్రి. మా ఆశ్రయం మీ యందే దాచబడి ఉంది నాయన. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడైన ప్రభువు ఇశ్రాయేలును ఏలుచున్నాడని మీకు స్తోత్రాలు. ఇశ్రాయేలుని మమ్మల్ని కూడా నీవు మమ్మల్ని ఏలుచున్న దేవుడమని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, అంతరిక్షంలో నీ బలాతిశయమును కనపరిచిన దేవానికి స్తోత్రాలు నైనా. నిన్ను వెతుకు వారందరూ కూడా నిన్ను గురించి ఉత్సహించి సంతోషిస్తూ నీ రక్షణను ప్రేమించేవారు దేవుడు మహిమపరచబడును గాక, దేవుడు మహిమపరచబడును గాక అని పలుకుతారని వారి అంతరంగాల్లో నుంచి ప్రభు నీ నామాన్ని మహిమపరిచే విధంగా వారి హృదయాలు సంతోషిస్తాయని మీరు సెలవిచ్చినందుకే స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. అవును తండ్రి, నీ మహిమ గల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వ భూమియు నీ మహిమతో నిండి ఉన్నదని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అలాగే తండ్రి, మా విశ్వాసము వలన అయ్యా మేము కృపయందు ప్రవేశము గలవారమై నిలిచి ఉండి దేవుని మహిమను గురించి, నీ రక్షణను గురించి తండ్రి నైనా అయ్యా మిమ్మల్ని అతిశయపడుతున్నామని మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి యొక్క మహిమ వల్ల క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెను, మేము కూడా నా తండ్రి నైనా అయ్యా బాప్తిస్మం ద్వారా కూడా మీతో కలిసి పాతి పెట్టబడిన వారంగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు నైనా. అలాగే తండ్రి నైనా నీకే స్తుతులు అయ్యా. అయ్యా, సృష్టి యావత్తు కూడా క్షయాధీన దాస్యంలోంచి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు ఆ మహిమ గల స్వాతంత్రము తను కూడా పొందుదును అనుకుని నిరీక్షణ గలదై అయ్యా స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని యందు ప్రభు మాయకు లోబడి ఉందని, సృష్టి యావత్తు కూడా ఇది వరకు ఏకగ్రీవముగా ప్రసవ వేదన పడుతూ మూలుగుచున్నదని ప్రభు మీకు స్తోత్రాలు నాయన. నీ మహిమ గల నామంలో అయ్యా నీ మహిమను చూడాలని అది కూడా సృష్టి కూడా ఎదురు చూస్తుందని మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నిత్యము మిమ్మల్ని స్తుతించుట నిజముగా ధన్యత నాయన. అయ్యా, స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు అని మీరు సెలవిచ్చిన మాటను మా హృదయాల్లో భద్రం చేసుకుని నిరంతరము మీకు స్తుతి యాగము చెల్లిస్తూ అయ్యా సర్వోన్నతున్న దేవునికే మహిమ కలుగును గాక అని పలికే వారముగా మమ్మల్ని అందరినీ కూడా అభిషేకించి దీవించమని వాక్యం అనుగ్రహించిన నీ కుమారుని ద్వారా మాకు ఇచ్చినందుకు స్తోతులు. మీ కుమారుని కూడా మంచి ఆరోగ్యంతో ఆస్వాదించమని, సంపూర్ణ ఆరోగ్యంతో అయ్యా సంపూర్ణ శక్తితో మీ ఆత్మ బలముతో నింపి ప్రభు మీ మహిమ కొరకు వాడుకుంటున్నారని ఇంకనూ బలముగా వాడుకోమని ప్రార్థిస్తూ మరొక దాసుని నీ వాక్యాన్ని ప్రకటించిన ఇంటుండగా బిడ్డను కూడా మీ ఆత్మతో అభిషేకించి వినుచున్న చెవులు ఏవైనా కలిగిన చెవులు అయ్యా హృదయమును మాకు అనుగ్రహించమని ప్రభునేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.